మన ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యద్భుతమైన గ్రంథం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ద పాత్ ఆఫ్ నోబెల్ ఫ్రెండ్షిప్ అండ్ వైజ్ అటెన్షన్. ఇందులో ముఖ్యంగా కళ్యాణ మిత్రత్వం అంటే ఒక ఉన్నతమైన స్నేహం గురించి విశ్లేషించారు. అవును, అలాగే యోనిసో మనసికారం గురించి కూడా, అంటే వివేకంతో కూడిన శ్రద్ధ. ఈ రెండూ మనలోని కోపంలాంటి ప్రతికూల భావోద్వేగాలను ఎలా పారద్రోలుతాయి అనేది ఈ గ్రంథం అసలు లక్ష్యం. ఖచ్చితంగా. అయితే దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఈ ఆధార గ్రంథం మొదట్లోనే ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రస్తావించారు. బుద్ధుని బోధనలలో సమంత పాపమిత్త అనే ఒక మాట ఉంది. సమంత పాపమిత్త అంటే చెడు స్నేహాలు, మనల్ని తప్పుదోవ పట్టించే వ్యక్తులు ఎక్కడైనా చాలా సులభంగా దొరుకుతారు అని దీని అర్థం. ఇది మనందరికీ అనుభవమే కదా. నిజమే. మన రోజువారీ జీవితంలో కేవలం కాలక్షేపం కోసం తోడుండేవారు ఎంతోమంది కనిపిస్తారు. కాని అదే సమయంలో గ్రంథం దుర్లభో సప్పురిస సంసేరో అని ఇంకొక విషయాన్ని కూడా స్పష్టం చేసింది. ఆ మాటకి అర్థం ఒక మంచి వ్యక్తి లేదా ఒక కళ్యాణమిత్రుడి సాంగత్యం దొరకటం అనేది అత్యంత అరుదైన విషయమని, ఒక సరైన దారి చూపే మంచి మిత్రుడు దొరకడం నిజంగా ఎంతో అదృష్టం. అంటే ఈ గ్రంథం కేవలం ఏదో పైపై స్నేహం గురించి మాట్లాడటం లేదు కదా. మనిషి అంతర్గత పరివర్తనకు స్నేహం ఎలా ఒక సాధనంగా మారుతుందో చెబుతోంది. సరిగ్గా చెప్పారు. మనం జీవితంలో ఎదుర్కొనే ఎన్నో మానసిక సంఘర్షణలకు, ముఖ్యంగా కోపం లాంటి వాటికి ఈ బుద్ధుని బోధనలు అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తాయి. మరి ప్రాపంచిక జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇలాంటి మార్గదర్శకత్వం అవసరం. ఎందుకంటే కోపమనేది కేవలం ఒక చిన్న ఆవేశం కాదు కదా, అది మన ఆలోచనా విధానాన్ని, వివేకాన్ని పూర్తిగా కమ్మేసే ఒక పొరలాంటిది. అక్షరాలా అంతే. ఆ కోపమనే పొరను తొలగించడానికి ఒక బాహ్యశక్తి, అంటే ఒక కళ్యాణమిత్రుడి అవసరం ఎంతైనా ఉంటుందని ఈ గ్రంథం వివరిస్తోంది. మనం ఎంత మేధావులమని అనుకున్నా కోపం వచ్చినప్పుడు ఆ మేధస్సు పని చెయ్యదు. ఇక్కడే గ్రంథంలో ఇచ్చిన ఒక అద్భుతమైన ఉదాహరణ నాకు గుర్తొస్తోంది. కోపాన్ని ఒక సాధారణ భావోద్వేగంగా కాకుండా ఒక తీవ్రమైన వ్యాధిగా అభివర్ణించారు. అవును, ఒక వైద్యుడి ఉదాహరణ ద్వారా దీన్ని చాలా చక్కగా, చాలా లోతుగా వివరించారు. ఇప్పుడు చూడండి, ఒక వైద్యుడు ఎంత గొప్ప నైపుణ్యం కలవాడైనా సరే, ఎంతో మంది ప్రాణాలు కాపాడినా తాను తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు తనకి తాను వైద్యం చేసుకోలేరటనా? తన వ్యాధిని నయం చేయటానికి అతనికి ఖచ్చితంగా మరో వైద్యుడి సహాయం కావాల్సిందే. అబ్సల్యూట్లీ. ఇక్కడ కోపమనేది కూడా అలాంటి ఒక ప్రమాదకరమైన మానసిక వ్యాధి. మనలో ఎంత విజ్ఞానం ఉన్నా సరే, మనని మనం అదుపు చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆ వ్యాధిని నయం చేసే అత్యుత్తమ వైద్యుడే కళ్యాణమిత్రుడు. ఆ మిత్రుడు వచ్చి మన ఆలోచనలకు చికిత్స అందిస్తారు. ఇక్కడ చాలా ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, ఈ చికిత్స అనేది ఎలా జరుగుతోందో అంగుత్తర నికాయం చాలా అద్భుతంగా విశ్లేషించింది. నిజమే. అంగుత్తర నికాయంలో చెప్పిన ఆ సత్యాన్ని మనం నిశితంగా గమనించాలి. ఒక మనిషిలో ఇంకా కలగనే మంచి లక్షణాలు ఉద్భవించడానికి, అలాగే ఇప్పటికే ఉన్న చెడు లక్షణాలు నశించిపోవడానికి మంచి స్నేహం కంటే గొప్ప సాధనం మరొకటి లేదని స్పష్టంగా చెప్పారు. అంటే ఒక కళ్యాణమిత్రుడు కేవలం మన తప్పులను సరిదిద్దడమే కాదు, మనలో నిద్రాణమయున్న అత్యుత్తమ లక్షణాలను కూడా మేల్కొల్పుతాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. ఇక్కడ కోపమనేది మనం తక్షణమే వదిలించుకోవాల్సిన అత్యంత ప్రమాదకరమైన చెడు లక్షణం. మంచి స్నేహితుల సానుకూల ప్రభావం వల్ల ఈ కోపమనే వ్యాధి క్రమక్రమంగా తగ్గిపోయి నశించిపోతుంది. అయితే ఇక్కడే మనకు ఒక పెద్ద సవాలు ఎదురవుతుంది. కోపాన్ని తగ్గించే వైద్యుడిలాంటి మిత్రుడు కావాలని మనకర్థమైంది. కాని ఆ నిజమైన కళ్యాణమిత్రుణ్ణి మనం గుర్తించడం ఎలా? పైకి ముంచిగా మాట్లాడేవారంతా, అంటే నా ఉద్దేశం కేవలం మనల్ని పొగిడేవారంతా కళ్యాణమిత్రులు కారు. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అవును. ఈ గ్రంథం ప్రకారం ఒక కళ్యాణమిత్రుణ్ణి గుర్తించడమనేది ఒక రోజులోనో లేదా ఒక గంట పరిచయంతోనో జరిగే పని కాదు కదా. దీనికి చాలా సమయం కావాలి, ఎంతో వివేకం కావాలి. ఒక వ్యక్తిని లోతుగా పరిశీలించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా 3 రకాల ప్రవర్తనలను గమనించాలని బుద్ధుని బోధనలు చెబుతున్నాయి. శారీరక ప్రవర్తన, వాచక ప్రవర్తన మరియు మానసిక ప్రవర్తన. ఇవే కదా ఆ 3? అవే. ఒక వ్యక్తి చేసే పనులు,
వారు ఇతరులతో మాట్లాడే మాటలు మరియు వారి మనస్సులోని ఉద్దేశ్యాలు ఎప్పుడైతే స్వచ్ఛంగా ఇతరులకు మేలు చేసేలా ఉంటాయో అప్పుడే వారిని కళ్యాణమిత్రులుగా గుర్తించగలం. ఈ సూక్ష్మమైన ప్రక్రియ గురించే ధమ్మపదంలోని పండితవగ్గ మరింత అద్భుతంగా వివరిస్తుంది. అందులో చెప్పిన ఆ నిధి ఉదాహరణ చాలా గొప్పగా ఉంటుంది. మనం సాధారణంగా మనకి అనుకూలంగా మాట్లాడేవారిని మంచి స్నేహితులు అనుకుంటాం. కానీ పండిత వగ్గ ప్రకారం నిజమైన మిత్రుడు అలా ఉండడు. మన తప్పులను నిర్మోహమాటంగా ఎత్తిచూపుతాడు. మనల్ని సరిదిద్దడానికి వారు దయతో వ్యవహరించవచ్చు, లేదా కొన్నిసార్లు అవసరమైతే కఠినంగా కూడా వ్యవహరించవచ్చు. అలా మన లోపాలను చూపే వ్యక్తిని కేవలం విమర్శకుడిగా చూడకూడదు. వారిని ఒక దాగిన నిధిని చూపించే వ్యక్తిలాగా భావించాలని ఆ గ్రంథం చెబుతోంది. నిధిని చూపించే వ్యక్తి అనే భావన నిజంగా అద్భుతం. సాధారణంగా ఎవరైనా మన తప్పుని ఎత్తిచూపితే మన అహంకారం దెబ్బతింటుంది, వెంటనే వారిపై కోపమొస్తుంది. కాని మన మేలు కోరి మన తప్పుల్ని చెప్పేవారే నిజమైన మిత్రుళ్ళు. అలాంటి వారి సాంగత్యం వల్ల జీవితంలో ఎప్పుడూ అభివృద్ధి, శ్రేయస్సు కలుగుతాయి, కాని ఎన్నటికీ దురదృష్టం దరిచేరదు. అయితే ఈ మిత్రులలో కూడా రకాలు ఉంటాయని దీర్ఘనికాయలోని పాటికవగ్గకు చెందిన సిగాలక సుత్తం చెబుతోంది కదా. అవును. ఆ సిగాలక సుత్తం ప్రకారం 4 రకాల గొప్ప మిత్రులుంటారు. ప్రతి మిత్రుడికి వారి స్వంత ప్రత్యేకమైన లక్షణాలుంటాయి. దీనిని మనం విస్తృత కోణంలో చూడాలి. ఆ 4 రకాలను ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. మొదటివారు ఉపకారక మిత్ర. వీరు ఎలాంటివారు? ఉపకారక మిత్ర అంటే అవసరమైనప్పుడు ఆదుకునేవారు. మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు లేదా మనకొక రక్షణ అవసరమైనప్పుడు వీరొక కవచంలా నిలబడతారు. మనం పొరపాటున దారి తప్పినప్పుడు మనల్ని కాపాడే బాధ్యత తీసుకుంటారు. అంటే వీరు కష్టకాలంలో నిలబడే ఒక బలమైన స్తంభం లాంటివారన్నమాట. ఖచ్చితంగా. ఇక రెండవ రకం మిత్రులు సమాన సుఖదుఃఖ. పేర్లోనే దీని అర్థం మనకు స్పష్టంగా తెలుస్తోంది. సుఖంలోనూ దుఃఖంలోనూ ఒకేలా తోడుండేవాడు అని దీని అర్థం. పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే దగ్గరగా ఉండేవారు కాదు. కష్టాలు రాగానే ముఖం చాటేసేవారు అస్సలు కాదు. కష్టసుఖాలు రెండింటిలోనూ మన పక్షాన స్థిరంగా నిలబడేవారు వీరు. అవసరమైతే మన కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి వెనుకాడని స్వచ్ఛమైన మిత్రులు. నిజంగా ఇలాంటివారు దొరకడం చాలా అరుదు. ఇక మూడవవారు అర్ధాఖాయి. వీరు ఒక దారి చూపే మార్గదర్శకులు లాంటివారని గ్రంథం చెబుతోంది. వీరు మనల్ని ఎల్లప్పుడూ శ్రేయస్సు వైపు నడిపించేవారు. ఏది సరైన మార్గం, ఏది తప్పు మార్గం అని విశ్లేషించి చెబుతారు. మనం చెడు పనులు చెయ్యబోతుంటే వారిస్తారు. మంచి పనుల వైపు ప్రోత్సహిస్తారు. ఆధ్యాత్మికంగా, నైతికంగా ఉన్నతమైన విషయాలను మనకు పరిచయం చేసి, ఒక రకంగా చెప్పాలంటే జీవితానికి సరైన దిశానిర్దేశం చేస్తారు. ఇక 4వ వారు అనుకంపక. వీరు అనంతమైన కరుణ, సానుభూతి కలిగినవారు. ఒక మనిషి ఎదుగుదలను చూసి నిజాయితీగా సంతోషించేవారు. మనకేదైనా నష్టం జరిగితే వారు నిజంగా బాధపడతారు. మంచి జరిగితే మన విజయాలను చూసి తమ సొంత విజయంలా సంతోషిస్తారు. మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వీరు సహించరు. మంచిని మెచ్చుకుంటే ప్రోత్సహిస్తారు. ఇలాంటి స్వచ్ఛమైన మనసున్నవారే అనుకంపక మిత్రులు. ప్రతి రకమైన మిత్రుడిలోనూ 4 ప్రత్యేకమైన మంచి లక్షణాలు ఉంటాయని, మొత్తంగా ఈ 4 రకాల మిత్రులు 16 అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంటారని సిగాలక సుత్తం వివరిస్తోంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ కళ్యాణ మిత్రత్వం అనేది కేవలం ఒక భిక్షువు గడిపే సన్యాసి జీవితానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. బుద్ధుని బోధనలు ఎప్పుడూ ప్రాపంచిక జీవితానికి కూడా అంతే అద్భుతంగా వర్తిస్తాయి కదా. అవును. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య కూడా ఈ కళ్యాణ మిత్రత్వం ఉండవచ్చు. ఒక భర్త తప్పు చేస్తున్నప్పుడు భార్య ఒక అర్ధాఖాయి మిత్రురాలిగా సరైన దారి చూపవచ్చు. తల్లిదండ్రులు పిల్లలకు ఉపకారక మిత్రలాగా రక్షణగా నిలబడవచ్చు. ఒకరి తప్పులను మరొకరు సరిదిద్దుకుంటూ ముందుకు సాగే ఏ బంధమైనా సరే అది ఈ ఉన్నతమైన మిత్రత్వమే అవుతుంది. అంటే కోపం అనే చీకటి కమ్ముకున్నప్పుడు మనకు మనలోని మంచితనం కనిపించదు, ఇతరులలోని మంచితనం కనిపించదు. అలాంటి సమయంలో మనల్ని సరైన దారిలో నడిపించడానికి కుటుంబంలో కూడా ఇలాంటి మార్గదర్శకత్వం ఖచ్చితంగా అవసరం. కోపం మనసును ఆవరించినప్పుడు వివేకం నశిస్తుంది కాబట్టి బాహ్య ప్రపంచం నుండి కళ్యాణమిత్రుడి చేయుత కావాలి. కాని ఇక్కడే ఒక సందేహం వస్తోంది. చెప్పండి, ఆ సందేహం ఏమిటి? బయట నుండి ఎంతమంది గొప్ప మిత్రులొచ్చినా మనలో స్వీకరించే తత్వం లేకపోతే ఎలా? చాలా అద్భుతమైన ప్రశ్న వేశారు. బాహ్య మార్గదర్శకత్వం ఎంత ముఖ్యమో మన అంతర్గత ప్రయాణం కూడా అంతే ముఖ్యం.
దీనిని గ్రంథం ఒక అందమైన పోలిక ద్వారా చెప్పింది. ఆ పోలికేమిటి? ఆకాశంలో లక్షల కొద్దీ నక్షత్రాలుండొచ్చు, కాని అది ప్రపంచంలోని చీకటిని పారద్రోలలేవు. ప్రపంచానికి అసలైన వెలుగును ఇవ్వగలిగేది కేవలం సూర్యుడు మాత్రమే కదా. సూర్యుడు ఉదయిస్తేనే సమస్త లోకానికి వెలుగు. అంటే మన జీవితంలో ఎంతమంది ఉన్నా మనలోని ప్రతికూలతలను తొలగించి దారి చూపే సూర్యుడిలాంటి కళ్యాణమిత్రుడు కావాలి. కాని ఆ వెలుగును స్వీకరించే కళ్ళు మనకు తెరిచి ఉండాలి. అదే అసలైన విషయం. బాహ్యంగా బుద్ధుని బోధనలో ఎలా వెలుగునిస్తాయో అంతర్గతంగా మన మనస్సులో కూడా ఒక వెలుగుండాలి. ఒక కళ్యాణమిత్రుడు చూపించే నిధిని చూసే దృష్టి, ఆ వైద్యుడిచ్చే మందును స్వీకరించే సంసిద్ధత మనలో ఉండాలి కదా. బయట ఉన్న సహాయానికి లోపల మన సొంత ప్రయత్నం తోడు కావాలి. ఇక్కడే గ్రంథం మరొక అత్యంత కీలకమైన అంశాన్ని పరిచయం చేసింది. అదే యోనిసో మనసికారం. అవును, యోనిసో మనసికారం. బాహ్యమైన కళ్యాణమిత్రత్వం గురించి మనం ఎంత మాట్లాడుకున్నామో అంతర్గతమైన ఈ యోనిసో మనసికారం గురించి కూడా అంతే లోతుగా అర్థం చేసుకోవాలి. అసలు దీనిని ఎలా నిర్వచించవచ్చు? యోనిసో మనసికారమంటే వివేకంతో కూడిన శ్రద్ధ లేదా జాగ్రత్తగా గమనించడం. ఇది మనమిచ్చుకునే ఒక అంతర్గత కాంతిలాంటిది. దీనికి ఏదైనా ఉదాహరణ ఉందా? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక శ్రద్ధగల వివేకవంతురాలైన తల్లి తన బిడ్డను ఎలా చూసుకుంటుందో గమనించండి. బిడ్డ నడక నేర్చుకుంటున్నప్పుడు తల్లి ఆందోళనతో కాకుండా చాలా జాగ్రత్తగా, ప్రేమతో బిడ్డ పడిపోకుండా గమనిస్తూ ఉంటుంది గదా. అవును, బిడ్డ ప్రతి అడుగునూ కనిపెట్టుకుని ఉంటుంది. బిడ్డకు హాని కలగకుండా ముందే రక్షిస్తుంది. సరిగ్గా అలాగే ఈ యోనిసో మనసికారమనేది మన మనస్సును సరైన దారిలో నడిపిస్తుంది. ఆ తల్లి తన బిడ్డను గమనించినట్లే మనం మన ఆలోచనలను, భావోద్వేగాలను, ముఖ్యంగా లోపల కోపం పుడుతున్నప్పుడు దానిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అంగుత్తర నికాయంలో ఈ యోనిసో మనసికారం గురించి ఒక బలమైన ప్రకటన ఉంది కదా. అవును, మనలో ఇంకా పుట్టని మంచి లక్షణాలను పుట్టించడానికి, పుట్టిన చెడు లక్షణాలను నశింపజేయడానికి ఈ వివేకంతో కూడిన శ్రద్ధను మించిన అంతర్గత సాధనం మరోటి లేదని బుద్ధుడు స్పష్టం చేశారు. అంటే బాహ్యంగా ఒక కళ్యాణమిత్రుడు చేసే పనిని అంతర్గతంగా మన మనస్సులో ఈ యోనిసో మనసికారం చేస్తుందన్నమాట. కోపం వస్తూంది అని మనకు మనం గమనించుకోగలగడమే ఈ శ్రద్ధ. నిజమే. అయితే ఈ యోనిసో మనసికారాన్ని పెంపొందించుకోవడానికి కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు కావాలని గ్రంథం వివరించింది. ఆ 4 లక్షణాలను ఒకసారి విడమర్చి చూద్దాం. మొదటిది అప్రమాదం. అప్రమాదమంటే ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటం కదా. ఏమరుపాటు లేకుండా మన మనస్సును మనం గమనిస్తూ ఉండటం. సరిగ్గా చెప్పారు. కోపమనేది అకస్మాత్తుగా రాదు. అది చిన్న ఆలోచనగా మొదలై పెద్ద మంటగా మారుతుంది. ఆ చిన్న ఆలోచన రాగానే గుర్తించగలిగే నిరంతర జాగరూకతనే అప్రమాదమంటారు. చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక రెండవది వీర్యారంభం. దీనిని శక్తిని మేల్కొల్పడం అని అనుకోవచ్చా? అవును, కేవలం శ్రద్ధగా గమనిస్తే సరిపోదు. ఆ కోపాన్ని లేదా చెడు ఆలోచనను ఆపడానికి సరైన శక్తి, ఉత్సాహం కావాలి. మంచివైపు ప్రయాణించడానికి కావలసిన మానసిక బలాన్ని సమకూర్చుకోవడమే ఈ వీర్యారంభం. లక్షణం అల్పేచ్ఛత, అంటే కోరికలను పరిమితం చేసుకోవడం. ఇది కోపాన్ని జయించడానికి చాలా ఆసక్తికరమైన అనుసంధానం. మనిషిలో అనవసరమైన కోరికలు ఉన్నంతవరకు మనసులో ప్రశాంతత ఉండదు. మనం కోరుకున్నది జరగనప్పుడు వెంటనే పుట్టే భావమే కోపం. కాబట్టి మన అవసరాలను ఎంత పరిమితం చేసుకుంటే అసంతృప్తి అంత తగ్గుతుంది. తద్వారా కోపం జనించే అవకాశాలు కూడా సులభంగా తగ్గిపోతాయి. అంతేకదా. ఇక చివరగా 4వ లక్షణం సంపజన్నేయ. ఇది స్పష్టమైన అవగాహన గురించి చెబుతోంది. సంపజన్నయ అంటే మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం అనే దానిపై సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండటం. మనం కోపంలో ఉన్నప్పుడు మన నోటి నుండి వచ్చే మాటల పర్యవసానాలు ఎలా ఉంటాయో ముందుగానే గ్రహించగలిగే తెలివిది. ఈ 4 లక్షణాలు అప్రమాదం, వీర్యారంభం, అల్పేచ్ఛత, సంపజన్నయ అన్నీ కలిసి ఒక బలమైన యోనిసో మనసికారాన్ని నిర్మిస్తాయన్నమాట. ఎవరైతే ఈ వివేకంతో కూడిన శ్రద్ధను నిరంతరం అభ్యసిస్తారో వారు తమలోని కోపాన్ని, ఇతర మానసిక రుగ్మతలను పూర్తిగా నిర్మూలించగలుగుతారు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో కోణం కూడా ఉంది. ఆ కోణమేమిటి? ఈ ప్రయాణంలో బుద్ధుడు, ధమ్మం అంటే ఆయన బోధనలు,
మరియు మహాసంఘం కూడా మనకు అత్యుత్తమమైన కళ్యాణమిత్రులుగానే పరిగణించబడతారు. బాహ్యంగా వారి బోధనల సాంగత్యం తీసుకుని దానికి అంతర్గతమైన యోనిసో మనసికారాన్ని జోడించినప్పుడు మనిషి సంపూర్ణమైన విముక్తిని, ఎప్పటికీ చెరగని ఆనందాన్ని సాధించగలడు. ఒక నాణ్యానికి రెండు ముఖాలు ఎలాగో, కోపాన్ని జయించడానికి బాహ్యంగా కళ్యాణమిత్రత్వం, అంతర్గతంగా యోనిసో మనసికారం అలాగే కలిసి పనిచేస్తాయి. అద్భుతం! ఈ విశ్లేషణలో మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాలను ఒకసారి కలుపుకుందాం. మనం సాధారణంగా అనుకునే కాలక్షేపం స్నేహం వేరు, బుద్ధిని బోధనల్లో చెప్పబడిన కళ్యాణమిత్రత్వం వేరు. ఒక నిజమైన స్నేహితుడు కేవలం మనతో ఉండి నవ్వించడానికి మాత్రమే కాదు, మనలో అలుముకున్న కోపమనే భయంకరమైన మానసిక వ్యాధిని నయం చేసే ఒక గొప్ప వైద్యుడిలాంటివాడు. అలాగే ఆ మిత్రుడిని గుర్తించడానికి వారి శారీరక, వాచక, మానసిక ప్రవర్తనలను నిశితంగా గమనించాలి. వారు ఉపకారం చేసేవారిగా, కష్టసుఖాల్లో స్థిరంగా తోడుండేవారిగా ఉంటారు. శ్రేయస్సును చూపే మార్గదర్శకులుగా మరియు కరుణ కలిగిన వారిగా ఉంటారు. మరియు ఇది కేవలం ఒక భిక్షు జీవితానికే పరిమితం కాదు, సమాజంలో నివసించే ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. ఈ బాహ్యమైన కళ్యాణమిత్రుడి మార్గదర్శకత్వానికి మనలోని యోనిస్సో మనసికారం అనే అంతర్గత శ్రద్ధను, అంటే ఒక తల్లి తన బిడ్డను గమనించేంతటి వివేకాన్ని జోడించినప్పుడు మాత్రమే మనం అద్భుతమైన ఫలితాలను సాధించగలం. అయితే ఈ మొత్తం చర్చ మనందరికీ ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనం ఇంతసేపు ఒక గొప్ప మిత్రుడు దొరికితే మన జీవితం ఎలా మారుతుందో, మన తప్పులను వారు ఎలా ఎత్తిచూపుతారో మాట్లాడుకున్నాం. అవును, ఆ తప్పులేని ఎత్తిచూపడమనేది ఒక దాగి ఉన్న నిధిని చూపించడం లాంటిదని అనుకున్నాం. కాని ఆలోచించండి, ఒక కళ్యాణమిత్రుడు వైద్యుడులా మన తప్పులను నిజంగానే నిధిలా ఎత్తిచూపినప్పుడు, ఆ నిధిని స్వీకరించగలిగే అంతర్గత శ్రద్ధ, ఆ యోనిసో మనసికారం మనలో ఉందా? అంటే సందేశాన్ని తెచ్చినా ఆ మిత్రుడిపై కోపగించుకోకుండా మన అహంకారాన్ని పక్కన పెట్టి ఆ నిధిని నిజాయితీగా అంగీకరించే మానసిక స్థితిని మనం ఎలా నిర్మించుకోవాలి అనేది ముఖ్యం. సరిగా చెప్పారు. మార్గదర్శకుడు నిధిని చూపించటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. కాని ఆ నిధిని స్వీకరించేంత స్వచ్ఛమైన పాత్రగా మన మనసును మనం మార్చుకున్నామా లేదా అనేది మనమందరం అన్వేషించాల్సిన విషయం.